ఆరోగ్యకరమైన శరీరంతో పాటు మానసిక దృఢత్వం యోగాతోనే సాధ్యమని ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు. మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి యోగా అని, ప్రాణాయామం సాధన చేయగలిగితే ప్రశాంతమైన జీవనం సాగించవచ్చన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025ను పురస్కరించుకుని యోగా సంఘాలు యోగాభ్యాసకుల కోసం ప్రత్యేక థీమ్ ఆధారిత కార్యక్రమాలు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా హాజరై ప్రసంగించారు. యోగా, ధ్యానం అనేవి మన భారతీయ ఘన వారసత్వ సంపద అని, వాటిని నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆచరిస్తున్నాయని చెప్పారు. మనం కూడా దైనందిన జీవితంలో యోగా, ధ్యానాన్ని భాగం చేసుకుని ముందడుగు వేయాలని, తద్వారా మంచి జీవనాన్ని పొందవచ్చన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల ముందు నుంచి ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒత్తిడిని జయించేందుకు యోగా, ధ్యానం అనేవి గొప్ప మార్గాలని శతాబ్దాల కిందటే రుజువైందని, ఈ సంపదను భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన యోగాసనాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈరోజు యోగాంధ్ర 2025లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే యోగాంధ్ర శుభాకాంక్షలు. యోగాంధ్ర భాగంగా బీఆర్టీఎస్ రోడ్ని మన జిల్లాలో యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి ప్రతిరోజు ఇక్కడ పెద్ద ఎత్తున యోగా ప్రాక్టీస్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఈరోజు హెల్త్ సెక్రటరీ సార్ కృష్ణబాబు సార్ రావడం చాలా ఆనందము. సార్ ఈ సందర్భంగా ప్రతిరోజు మన జిల్లాలో ప్రతి సచివాలయాల్లో దాదాపుగా 7 మంది ట్రైనర్స్ని ఎన్రోల్ చేయడం జరిగింది. అట్లాగే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2000 మంది ట్రైనర్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు సార్. వాళ్ళందరికీ ట్రైనింగ్ సెషన్ జరుగుతూ ఉన్నాయి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగా నేర్పించేదాకా మన జిల్లా వరకు దాదాపుగా 10 నుంచి 15 లక్షల మందికి యోగా నేర్పించడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాం సార్. ఫార్మర్సు, ఎన్ఆర్ఈజీఏ వర్కర్సు, స్టూడెంట్సు, అసోసియేషన్సు, బిజినెస్ మెన్, స్ట్రీట్ వెండర్సు, ఇలా సీనియర్ సిటిజన్సు, దివ్యాంగులు ఏ స్థాయిలో వాళ్ళు చేయడానికి ఒక చక్కని కామన్ యోగా ప్రోటోకాల్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు డిజైన్ చేశారో, ఎవరైనా చేసుకునే పద్ధతిలో డిజైన్ చేశారో ఆ కామన్ యోగా ప్రోటోకాల్ అందరికీ దగ్గరికి తీసుకెళ్లాలని, 2 కోట్ల మంది ప్రజలకి ఈ యోగా అలవాటు చేయాలని, వాళ్ళు ప్రాక్టీస్ చేసేటట్టు పురిగొల్పాలని, దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేసేటట్టు కూడా ప్రోత్సహించాలని ఈ థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్ బేస్డ్ ఈవెంట్ మనం ప్లాన్ చేశాము. ఎన్టీఆర్ జిల్లాలో మనం యోగా అసోసియేషన్స్ అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రజలకి ఒక మెసేజ్ ఇప్పించాలి. వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ప్రజల్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి రోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యక్రమం యోగ సాధకులతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని లక్ష్మీషా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్స్ అన్నిటినీ ఇన్వాల్వ్ చేస్తూ ప్రజలను ఇన్వాల్వ్ చేస్తూ చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అలాగే టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా పాపులరైజ్ చేయాలనే ఉద్దేశంతో 104 టూరిస్ట్ డెస్టినేషన్స్ ప్రతి జిల్లాలో 4 నుంచి 5 టూరిస్ట్ డెస్టినేషన్స్ దగ్గర కూడా ప్రతి వారం ఒక యోగా ఈవెంట్ మనం కండక్ట్ చేస్తూ మన ఆ పర్టికులర్ డెస్టినేషన్స్ని పాపులరైజ్ చేయడానికి, ప్రజలు ఆ డెస్టినేషన్స్ వెళ్ళి ఆహ్లాదంగా గడపడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరికీ ఉదయపేట నమస్కారాలు. యోగ ఋషి స్వామి రామ్దేవ్ పతంజలి యోగ్ పీఠ్ ద్వారా ఈరోజు మన ప్రభుత్వం పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. దగ్గర మాకు పతంజలి యోగ్ పీఠ్ తరఫున 10,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఇది 11వ ఇంటర్నేషనల్ యోగా డే. మ్యాసివ్ కార్యక్రమాలు మేము ఇండియాలో అనేక కార్యక్రమాలు చేసాం. ఈ రోజున ప్రభుత్వం ముందుకు వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు చాలా భారీ ఎత్తున ప్రపంచ రికార్డు సృష్టించే విషయంలో మేము నిరంతరం రాత్రి పౌరులు శ్రమిస్తూ ఉన్నాం. మరి మా వాలంటీర్లందరూ కూడా ఈ ప్రోగ్రాం పాల్గొన్నారు. దీనికి మేము ప్రత్యేకంగా మరి ఆదరణీయ కృష్ణబాబు గారికి,
దినేష్ కుమార్ గారికి, కలెక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేత్రింబోళ్ళు మేము ఈ 10 మీద వాలంటీర్లు వర్క్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నామండి. నమస్తే. ఓం. అద్భుతంగా జరిగింది నిజంగా. మోడీ గారు ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో దీన్ని తీసుకురావడం, వైజాగ్ని బేస్గా చేసుకుని అక్కడ చేద్దాం అనుకోవడం చాలా అద్భుతం. అండ్ గురుదేవ్ మాకు చెప్పారు మొత్తం అందరము మేము ఆల్ ఓవర్ స్టేట్ ఉన్నాము, ఈచ్ విలేజ్, మండల్ అండ్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని చోట్ల మేము మా వంతు ఖచ్చితంగా మేము చేస్తాం. సో ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ని మేము ఈ 1 monthలో మేము ట్రైన్ చేసి వైజాగ్కి అందరం తీసుకొస్తాము. సో అద్భుతంగా దీన్ని జరిగేలాగా, విజయవంతం అయ్యేలాగా చేద్దామండి. గురుదేవ్ ఎప్పటి నుంచి కూడా యోగాని ఇప్పుడు కాదు 1981 నుంచి ప్రమోట్ చేస్తున్నారు. ఈరోజు నిజంగా మనకి మోడీ గారు తీసుకొచ్చిన తర్వాత దీంట్లోకి యోగా అందరిలోనూ కొంచెం ఎంతో కొంత అవేర్నెస్ చాలా వరకు వచ్చిందని చెప్పొచ్చు. సో ఇది మొత్తం టోటల్ తీసుకెళ్తే మనకి ఇచ్చిన ఏదైతే ఉందో, సో యోగా ఫర్ 1 earth and 1 health. సో మనము ఒకటే అయి ఉన్నాము, ఒకటే ఎంతోమంది అయి ఉన్నాము. ఎప్పుడైతే ఆ వన్నెస్ అనేది వస్తుందో అది కేవలం యోగా ద్వారానే వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ. అది మనం అందరం కూడా ఖచ్చితంగా కలిసి చేద్దామండి. జై గురుదేవ్.